జాహ్నవి, మీ మదర్ వినుంటారు కదా సాంగ్. మీ మదర్ ఫీలింగ్ ఏంటిది విన్న తర్వాత? तो बहुत खुश है शी रियली लाइक द सॉन्ग सब Okay. लोग घर पे అమ్మకి తెలుగు వచ్చా? थोड़ा बहुत ఓకే, मेरे- అర్థమైందా? हाँ Okay. समझ आता है సో బెస్ట్ అప్రిషియేషన్ ఇప్పటి వరకు చాలా మంది అప్రిషియేట్ చేసి ఉంటారు కంపల్సరీ. మనం యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ కమెంట్స్ కూడా చూస్తున్నాము. మీకు చాలా బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది ఎవరు? నన్ను అడుగుతున్నారా? ఇద్దరిని అడుగుతున్నాను. రాసిన ఫస్ట్ జాన్ అడగండి, నెక్స్ట్ నేను చెప్తా. జాహ్నవి, మీరు చెప్పండి. మీ మదర్ ఏం చెప్పారు ఫస్ట్, తర్వాత మీకు ఇంకా బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది ఎవరు? मम्मी को तो मैं कुछ भी गाऊं कैसा भी मम्मी को हमेशा अच्छा लगेगा नहीं हमेशा वो अच्छा ही गाएगी ऐसे बेस्ट कॉम्प्लीमेंट मेरी अम्मा ने दिया था तो उन्होंने कहा कि मतलब मिट्टपल्ली सर ने सॉन्ग 20 इयर्स बैक लिखा था बट Okay. उसको लाइक जीवितम बोलते हैं ना लाइफ उसको सॉन्ग को लाइफ आया लाइक अभी वो like, मेरे नसीब में था वो सॉन्ग इसलिए मैं नहीं गाया तो ऐसा అండ్ 20 years బ్యాక్ రాశారు ఈ సాంగ్. నేను ఇప్పటికీ టైం వచ్చింది అనమాట. ఎందుకు ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? టైం రాలేదు దానికి, మీరే అన్నారు కదా ఇప్పుడు టైం వచ్చింది. ఇప్పటికి టైం వచ్చిందని నేనే క్వశ్చన్ అడుగుతూ నేనే ఆన్సర్ చెప్పేశాను. ఓకే, ఇంకా ఇంత సక్సెస్ ఈ టైంకి రావాలని ఉంది ఆ సాంగ్ కి. వచ్చింది. అంతే, ఇంత ఇంత టైం తీసుకున్నందుకు దానికి తగ్గిన సక్సెస్ కూడా వచ్చింది. అవును. సో నెక్స్ట్ సాంగ్ ఏం రాయబోతున్నారు? అది కూడా జాహ్నవి పాడబోతుందా ఏంటి? జాహ్నవి చెప్పండి, మీ వైపే చూస్తున్నారు. अपकमिंग सॉन्ग्स है तो చెప్పాలి మీరు ఇప్పుడు. क्या చెప్పాలి. ఆ, चलेगा करके सॉन्ग है तो वो अपकमिंग है अभी नेक्स्ट है वो हम दोनों का ऐसे लाइक हमारे सिचुएशन पे इप्रू- उन्हें लाइक मुझे हिंदी आती है तेलुगु नहीं आती उन्हें हिंदी नहीं आती वैसा वैसी situation पे ఒక హిందీ రాని లిరిసిస్ట్ అలాగే తెలుగు రాని సింగర్ Singer. కలిసి పాడిన ఈ పాట ఇంత సక్సెస్ అయింది. ఇంకా ముందు ముందు కూడా ఇంకా మంచి మంచి సక్సెస్ కంపల్సరీ వస్తాయి అని అయితే 100% అనిపిస్తుంది నాకు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఇద్దరికి కూడా. మీరు 20 years బ్యాక్ రాసిన సాంగ్ ఇప్పుడు నిజంగా నా ఇంటర్వ్యూలోనే రివీల్ అయింది అనుకుంటున్నాను. ఇది. లేదు, ఏదో తెలుసండి, చెప్పారా చెప్పేసిన. మీ హర్షిత్? నేను మే మా దగ్గర ఏమి దాచుకోకుండా నేను ప్రశ్న బ్యాక్ ఎండ్ ఏం అడుగుతాను. పెట్టుకోం మేము, ఏదున్నా ఇన్ఫ్రంటే మేము. ఏది మళ్ళీ అసలు చేయనే చేయొద్దు, ఏది ఉంటే అది ఇచ్చేస్తే వాళ్ళే తీసుకుపోతారు. రెడీగా ఉన్నాయా నెక్స్ట్ పాడాల్సిన సాంగ్స్ కూడా? రెడీగా ప్యాంటు షర్ట్ వేసుకొని ఇంకా జాహ్నవి వెళ్ళి పాడడమే ఆలస్యం అనమాట. అయిపోయింది. ఈ పాట జరుగుతున్నప్పుడే ఆ పాట రాసినాం. ఓకే, యాక్చువల్ గా ఈమెకు తెలుగు రాదు, రాదు. నాకు హిందీ రాదు. మేమిద్దరం మేనేజర్స్, దీంట్లో లాంగ్వేజ్ మేనేజర్స్. ఆ మేనేజ్ చేసే క్రమంలో ఒక వర్డ్ ఊరికే రిపీట్ అయ్యేది మా ఇద్దరి మధ్య. నేను ఏదైనా పిజ్జా అడిగింది ఒక రోజు పంపించిన, నేను అడిగింది లేదు. ఓకే, పర్వాలేదా చెలగా సార్ అన్న. ఒక రోజు రైస్ ఏదో సార్ నాకు మటన్ బిర్యానీ ఏదైనా చెప్పండి, హైదరాబాద్ బిర్యానీ. చాలా రోజులు అవుతుంది నేను వచ్చేప్పటికి, 10-15 days అవుతుంది. ఓకే. కొంచెం హోమ్ Homesick. ఉంటది కదా, హోమ్ సిక్ అని. అది వచ్చింది, మాకు ఇంటి రుచులు ఏవో కోరుకునేది కావాలని అంటే చెప్పినాం. పాపం మేము అడిగింది దొరకలేదు, ఏదో పంపించిన రొయ్యల్ని ఏదో బిర్యానీ పంపించినాం. ఓకే, ప్రాన్స్ బిర్యానీ. ఇదే ఉందండి అంటే చలేగా. చలేగా సార్. ఇట్లా నేను ఏం చెప్పినా కూడా, మేము ఒక రోజు క్రికెట్ ఆడడానికి పోయినాం, ఒక దెబ్బ తాకింది. ఇట్లా అందరూ ఎట్లా అంటే చలేగా. చలేగా. ఇట్లా ఎక్కడ చూసినా ఈ వర్డ్ ని అందరికి కనెక్ట్ చేసి పడేసింది మాకు. చలేగా అంటే మాకు పర్వాలేదు, ప్రాబ్లం లేదు, కంఫర్ట్ జోన్ అనుకునే కనిపించింది. ఓకే, అట్లా అది తీసుకొచ్చి చలేగా అనే వర్డ్ తోని పాట చేసినాం. ఓకే, నెక్స్ట్ అదే పాట వదులుతాం. ఓకే. చలేగా. కానీ మా జాహ్నవి ఊత పదం ఇప్పుడు పాట అయిపోయింది. పాట అయిపోయింది. తనే ఇచ్చింది హింట్, దేంతో స్టార్ట్ చేస్తే వస్తది అని చెప్పి. జాహ్నవి అసలు తెలుగు మాట్లాడరా ఇంట్లో? డాడీ కానీ మమ్మీ కానీ అసలు మాట్లాడరా? మీకు ఇంకో ఈ చలేగా సాంగ్ అయిపోయేటప్పటికి తెలుగు కంప్లీట్ గా వచ్చేసింది. सॉन्ग आ गया बट ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నాం కదా, ఇంతమంది యాంకర్స్ తో, అలాగే పక్కనే సురేంద్ర గారు ఉన్నారు, మాట్లాడుతుంటే వచ్చేస్తుంది లేండి. మేము ఇద్దరం మాట్లాడుకుంటే రాకనే హిందీలో మాట్లాడుతుంది. మీరే ఇంటర్వ్యూ చేయడం వల్ల ఇంకేమన్నా మేము చూసుకుంటూ రావాలి, కానీ మా ఇద్దరు మంది రాదు. రాదు అంటారు. రాదు, ఆ పాటలు చలేగా వస్తాయి ఒకటే వస్తూ ఉంటది అనుకుంటా. సాంగ్స్ వస్తాయి అంతే. అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జాహ్నవి గారు అండ్ సురేంద్ర గారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈ సాంగ్ లానే మిగిలిన సాంగ్స్ కూడా చాలా మంచి సక్సెస్ కావాలి, నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి మిమ్మల్ని అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.